ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అలాగే మధ్యతరగతి వారికి కూడా తక్కువ రేటుకు మరి ఇవాళ వడ్డీ రేట్లకు రుణం దొరకడం అవుతుందో వాళ్ళకు ఒక అపూర్వ అవకాశంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన మరి కొత్త సంవత్సరం వరంగా మనం భావచ్చు, కానుకగా భావించవచ్చు. మోడీ గారిని ఇవాళ అందుకే పేద ప్రజలు ఈ పేద ప్రజల పాలిటి పెన్నిది, ఈయన మనకి దేవుడు పంపించినట్టు దూతాని పేద ప్రజల యొక్క భావన అవుతుందో అది నిన్నటి ప్రకటనతో మరింత బలపడింది, మరింత శుద్ధులపడింది. కాంగ్రెస్ గత అనేక సంవత్సరాలుగా పేదలకు మాటలు, ధనికులకు మూటలు ఇస్తూ ఉండింది. మోడీ గారు మొట్టమొదటిసారిగా నిర్దిష్టంగా పేద ప్రజలకు వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేశాడు. ఆ బాట ఇవాళ వేసిందే కాదు, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు చెప్పాడు ఆయన, గామ్ గరీబ్ కిసాన్ మజ్దూర్ మహిళా యువ నా ప్రాధాన్యతని. దాన్ని దృష్టిలో పెట్టుకుని వరుసగా చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం, అది కనీస పెన్షన్ 1000 రూపాయలు కావచ్చు, ప్రధానమంత్రి గ్రామీణ ఫసల్ యోజన కావచ్చు, ప్రధానమంత్రి కృషి సిచాయి యోజన కావచ్చు, లేదా సాయుధ హెల్త్ కార్డు కావచ్చు, లేదా కిసాన్ క్రెడిట్ కార్డుని ఇవాళ రూపే కార్డుగా మార్చడం కావచ్చు, 3 కోట్ల మందికి పైగా అవకాశం కల్పించడం కావచ్చు, అలాగే నబార్డు ఇచ్చే రుణాన్ని 2 అంతలు చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా పేద ప్రజలను, గ్రామీణ ప్రజలను, రైతులను దృష్టిలో పెట్టుకొని మోడీ గారి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు. అందుకే ఇవాళ దేశం అంతా కూడా మోడీ గారికి వాళ్ళ జేజేలు పలుకుతూ ఉంది. ప్రతిపక్ష వాళ్ళు నివ్వెరపోయి ఏం చేయాలో తోచనంటే అయోమయ పరిస్థితులు ఇవాళ ఉన్నారు. అందుకని ఎందుకు ఇప్పుడు ప్రకటన చేశారన్నారు. ప్రకటన ఏ సమయంలో చేశారని మీ అభ్యంతరమా, లేకపోతే ప్రకటనలో పేర్కొన్న అంశాలకు మీ అభ్యంతరమా స్పష్టం చేయమని చెప్పి నేను ప్రతిపక్షాన్ని కోరుతా ఉన్నాను. ప్రతిపక్షము నిరాశకు చెంది, నిస్పృహకు చెంది వ్యక్తిగత ఆరోపణలకు పాల్పడుతున్నారు తప్పితే వాళ్ళ దగ్గర విమర్శించడానికి ఎలాంటి యొక్క ఆయుధం లేదు. అందరు టిఫిన్ చేయడం చేసిపోండి.